నెల్లూరు సిటీ నియోజకవర్గం 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో 3.5 ఎకరాల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కొంతమంది అక్రమంగా అమ్మేస్తున్న గత 5 ఏళ్లుగా పోరాటాలు చేసి అక్రమదారులను అడ్డుకున్నామని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా అక్రమదారులు ఇల్లు కట్టి కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని, అక్రమదారులకు ఎంఆర్ఓ అండదండలతోనే చెలరేగిపోతున్నారని నెల్లూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఎంఆర్ఓపై నిరసన వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఈశ్వర్ నాడార్. గత 2 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని, మంత్రి నారాయణ దృష్టికి కూడా తీసుకెళ్లానని, మంత్రి నారాయణ వెంటనే చర్యలు తీసుకోమన్నా ఎంఆర్ఓ స్పందించలేదని, ఎంఆర్ఓపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ని కలిసి ప్రభుత్వ భూమి ఇదని కొన్ని ఆధారాలతో సహా అందించారు ఈశ్వర్ నాడార్. నిరసన చేపట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు వచ్చేసింది సార్? 15 సంవత్సరాలుగా ఈ గవర్నమెంట్ ల్యాండ్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అక్రమాలు చేస్తారా అని చెప్పేసి వాళ్ళ పార్టీలో తీపిచ్చి ఆ మునీర్ వాళ్ళందరినీ తీపిచ్చి నేను కాపాడుతూ ఉంటే ఇంతమంది ఎంఆర్ఓ వాళ్ళు వచ్చారు, అవి బోర్డులు పెట్టి కాపాడుతూనే వచ్చారు. వారు కూడా గత ప్రభుత్వంలో కూడా కాపాడుకున్నాను. కనీసం 2 నెలల నుంచి ఈ ఎంఆర్ఓ వాళ్ళకి లీగల్ గా వాళ్ళ కొడుకుల పేర్ల మీద, అల్లుళ్ళ పేర్ల మీద, వాళ్ళ అంచెల పేర్ల మీద కొన్ని రాసి నారాయణ సార్ పట్టాలకి రాయమంటే మొండి కూడా పట్టాలు రాసి మొత్తం లీగల్ చేసి పనులు వాళ్ళ సైజ్ తొంగి కూడా చూడకుండా మొత్తం కట్టించేసి ఈ రోజున కమిషనర్ గారు లిస్టు పంపించండి మేము అవి కోల్చాలి అంటే ఆయన ఎలాంటి లిస్టు పంపిస్తున్నాడంటే ఊళ్ళో ఉన్న ఖాళీ స్థలాలన్నీ కలిపి ఇన్ని వెహికల్ ల్యాండ్లు ఉన్నాయి, ఇన్ని కట్టారు. అంతేగాని కబ్జాదారులు ఇన్ని కట్టే మేము ఆపుతున్నాం అని చెప్పి కట్టలేదు సార్. ఎక్కడ కూడా నా జీవితం మొత్తం పాడు చేసుకొని గవర్నమెంట్ పట్ల బాధ్యతగా నేను ఇంత పోరాడుతుంటే ఇంతమంది అధికారులు సహకరించి ఆపితే ఈ రోజు ఈ ఎంఆర్ఓ గారు వచ్చి ఈ విధంగా ఆయన నాకు 10 లక్షలు ఇస్తా ఉన్నాడు. కబ్జాదారుడు 10 లక్షల ఫ్లాట్లు ఇస్తా అంటే నేను లొంగల. మరి చిన్నారావు గారికి ఎంత ఇచ్చారో ఎవరికి ఎంత ఇచ్చారో నాకు తెలియదు కానీ 2 నెలలు కళ్ళు మూసుకొని ఎంఆర్ఓ గారు ఎన్ని కంప్లైంట్ పట్టించుకోకుండా ఇప్పుడు ఇల్లుగా మారిన తర్వాత ఈ రాసి రిపోర్ట్ పంపిస్తున్నారు. ఇప్పుడు ఏమని కూల్చాలి, ఏదని కబ్జా? కానీ నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఫ్లాట్ నెంబర్లు వచ్చి ఈఆర్ఓలు ఆపినాయి, 1 పసాలు ఆపినాయి, మొత్తం నా దగ్గర ఉన్నాయి సార్. యావజ్జీవ కారాగార శిక్ష నేను అనుభవించాను సార్. బయటే వీళ్ళ చేత తన్నులు తిన్నాను, హత్యా ప్రయత్నాలు జరిగినాయి, దాంకున్నాను, పరిగెత్తాను, పిల్లకాల జీవితాలు 16 కేసులు పెట్టించుకున్నాను. కానీ ఇంత ప్రభుత్వంలో ఇంతమంది ఇప్పుడు నారాయణ సార్ ఉన్నప్పుడు కూడా ఇట్లా జరుగుతూ ఉందంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఒక ఎంఆర్ఓ గారు ఇంత దారుణాన్ని కొడుకొడతారని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదు. కనీసం వదిలేస్తున్నా పోయి ఉండేది, ఇంకొక సంవత్సరం తర్వాత సరే ఆ భూములు మిగిలించుకునేవాడిని. మొత్తం కట్టి నాకు చూసి తప్పుడు రిపోర్ట్లు పంపిస్తున్నాడు. తప్పుడు రిపోర్ట్లు కలెక్టర్ గారికి పెట్టినా కూడా అక్కడికి వచ్చి అక్కడ గుడి ఉంటే దానికి ఒక ఫ్లెక్సీ పెట్టి ఆ గుడి ఏమి లేదు సార్ అని చెప్పి పంపిస్తున్నారు తప్పుడు రిపోర్ట్లు. కానీ ఎంఆర్ఓ మీద దాడి కూడా చేయబోయారు సార్. వీళ్ళు వెళ్తే చేయకపోతే ఈయన కేసులు పెడతారని చెప్పి ఇంతమంది కేసులు పెట్టలేదు. సమాచారం హక్కు కింద వేశాను, మీ వాళ్ళు స్థలాలు లేని చోట రాశారు, ఇల్లు లేని చోట రాశారు, మీ ఈఆర్ఓ వచ్చినారావు సస్పెండ్ చేస్తారు చేయండి అని. దానికి సమాధానం లేదు. గట్టిగా మాట్లాడితే మమ్మల్ని గెట్ అవుట్ అంటున్నారు సార్. నా దగ్గర వీడియో ఫుటేజ్ కూడా ఉంది. ఎంత అగౌరవంగా మాట్లాడుతున్నారంటే కబ్జాదారులకు ఇలివిచ్చి వాళ్ళు దాడి చేసిన గౌరవించి వాళ్ళు ఏం కట్టుకున్నా కూడా పట్టించుకోకుండా మాలాంటి వాళ్ళు గట్టిగా మాట్లాడితే కలెక్టర్ ఫిర్యాదు చేస్తాను, మీ మీద యాక్షన్ తీసుకుంటాను అంటున్నాడు. ఇప్పుడు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? నా దగ్గర ఆధారాలతో సహా ఈ రోజు కలెక్టర్ గారికి ఇస్తున్నాను. ఖచ్చితంగా ఎంఆర్ఓ గారి మీద ఎంక్వైరీ అయ్యాలి. చాలా చేతులు మారిని నేను చెప్పను, చేతులు మారి అంటే దానికి అర్థం చేసుకోండి. నాకే 10 లక్షల ఫ్లాట్లు అంటే మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ఎంత పోయి ఉండాలా? 15 కోట్ల రూపాయల స్థలం, గతంలో 10 కోట్ల రూపాయల స్థలం పోయి నాశనం చేసేశారు. ఇప్పుడు మా ప్రభుత్వంలో నారాయణ సార్ ఉండగా ఆయన కూల్చమనంగా కమిషనర్ రెడీగా ఉంటే తప్పుడు రిపోర్ట్లు ఇస్తానికి ఎంఆర్ఓ గారికి ఎంత ధైర్యం ఉండాలి? ఈ ధైర్యానికి ఆయన ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఏ ధైర్యం చేశాడు సార్? నేను కలెక్టర్ ఆఫీస్ కి అర్జీ ఇచ్చేసి ఆయనకి జరిగిన మొత్తం ఆధారాలు సార్కి ఇచ్చేసి అతని మీద ఎంక్వైరీ చేయండి. అయ్యారు వాళ్ళు ఆపారా లేదా? ఆపలేదంటే వదిలేస్తా. 1 పసాలు ఆపుతున్నాగా కట్టిన స్థలాలు కాదా, కట్టిన స్థలాలు కబ్జా స్థలాలు పట్టాలు ఇచ్చారా లేదా, అవి రద్దు చేస్తాను చేయలేదు, అన్ని ఆధారాలు తీసుకొని వచ్చేసారు. ఫైళ్లు మొత్తం కలెక్టర్ గారికి ఇచ్చేసి న్యాయం చేసి గవర్నమెంట్ భూములు ఖచ్చితంగా పేదలకు చెందాల్సిందే. దానికోసం సస్తాను. ఒకసారి సాగుపోయాను, బతికేశాను. భూములు కాపాడిన దాకా నేను ఊరుకోను, ప్రాణాలైనా వదిలేస్తాను. ఈ భూములు కబ్జాదారు పోవడానికి లేదు.